శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 43వ సర్గము. పుత్రుని ఎడబాటునకు గురి అయిన కౌసల్యాదేవి తన పతి సమక్షమున విలపించుట. పుత్రదుఃఖంతో కృశించి శయ్యపై పడుకుని ఉన్న మహారాజును చూసి కౌసల్య తాను కూడా బాధపడుతూ ఆయనతోటి ఇలా అంటోంది. సర్పము వలె కుటిలగతిగల కైకేయి ధర్మాత్ముడైన శ్రీరాముని ఎడ తన విషాన్ని వెళ్ళగక్కినదై ఇప్పుడు కుబుసమును విడిచిన అడుపాము వలె కొత్త రూపంలో స్వేచ్ఛగా సంచరిస్తుంది. అందగత్తి అయిన కైకేయి శ్రీరాముని వనములకు పంపి తన కోరికలను తీర్చుకున్నది. అంతటితో ఆగక ఇంటిలో దూరిన విషసర్పము వలె ఆమె నన్ను ఇంకనూ వేధింపగలదు. భరతునకు రాజ్యాధికారమును కట్టబెడుట ఆవశ్యకమే, తప్పనిసరియే అయినచో కానిండు. అంతేకాదు, భరతుడు కోరినట్లుగా అతనికి సేవలు చేస్తూ నా కుమారుడు శ్రీరాముడు ఇచ్చట దాసుడై ఉండవలసి వచ్చినను అది నాకు సమ్మతమే. వనవాసము కంటెను అది మేలు గదా. అప్పుడు నా కొడుకు బిచ్చమెత్తుకుని జీవించుచును అయినను నా కళ్ళ ముందర తిరుగుతూ ఇక్కడనే నివసిస్తూ ఉండేవాడు కదా. ఆహితాగ్ని నిత్యము హోమ విధులను ఆచరించువాడు. దర్శపూర్ణ మాసాది క్రతువులయందు దేవతలకు అర్పింపవలసిన హవిర్భాగములను రాక్షసులకు చెందజేసినట్లుగా నీవు కైకేయి ఒత్తిడి కారణంగా ముందు వెనకల ఆలోచించక రామునకు దక్కవలసిన రాజ్యాధికారమును అతనికి కాకుండా అమర్యాదగా భరతునకు కట్టబెట్టితివి. శ్రీరామునకేమో రాక్షస నివాసమైన రాక్షస భాగమైన అరణ్యాన్ని అప్పగించావు. గజరాజు వలె గంభీరముగా నడుచువాడును మహాబాహువు వీరుడు అయిన శ్రీరాముడు ధనుర్ధారి అయి సీతాలక్ష్మణ సహితుడై నిశ్చయముగా వనములలో ప్రవేశించి ఉండును. ఇచ్చట సుకుమారముగా పెరిగిన సీతారామ లక్ష్మణులు కష్టములను మాటనే ఎరగరు. అట్టి వారిని కైకేయి వరముల పేరుతో అడవుల పాలు చేసితివి. వారచ్చట ఎట్టి అవస్థలు పడవలసి వచ్చునో ఏమో. సుఖభోగములను అనుభవించవలసిన వయసులో ఉన్న సీతారామలక్ష్మణులను అడవులకు పంపించావు. ఇప్పుడు వారికి శయ్యాసనాది వస్తువాహనములే లేవు కనుక వారు అడవులలో తృణశయ్యలపై పడుకుంటూ ఫలమూలములతోడనే కడుపు నింపుకుంటూ ఎలా ఉంటారో కదా. సీతాలక్ష్మణులతో కూడి శ్రీరాముడు ఇచ్చటికి మరలి వచ్చిన శుభ సమయముననే నా శోకము చల్లారును. అది ఇంతలో సంభవమగునే. సీతారామ లక్ష్మణులు వనవాసమును ముగించుకొని వచ్చినచో ఆ వార్తను వినినంతనే వాసిగాంచిన ఈ అయోధ్యయందలి ప్రజలందరూ పట్టరాని సంతోషంతో పొంగిపోతారు. ఈ నగరమంతటను ఇక్ష్వాకు వంశ కోసల రాజ్య ధ్వజ పతాకములు రెపరెపలాడతాయి. ఆ శుభ సమయము ఎప్పుడు ఆసన్నమగునో గదా. నరశ్రేష్ఠులైన రామలక్ష్మణులు సీతతో కూడి అరణ్యముల నుండి ఇచ్చటికి విచ్చేసినప్పుడు వారిని కనులారా చూసిన పౌరుల సంతోషములు పర్వదినమున సముద్ర తరంగముల వలె మిన్నంటును. ఆ సుముహూర్తము ఎప్పుడు ప్రాప్తించునో గదా. ఆజానుబాహువు మహావీరుడు అయిన శ్రీరాముడు ఆవుతో వృషభము వలె సీతతో కూడి రథముపై అయోధ్యాపురియందు ఎప్పుడు ప్రవేశించునో ఏమో. శత్రు సంహారకులైన నా కుమారులగు రామలక్ష్మణులు అయోధ్య రాజవీధులలో ప్రవేశించినప్పుడు అచ్చట చేరియున్న వేల కొలది పౌరులు ఆనందంతో వారిపై లాజలు పేలాలు చల్లెడి శుభ సమయము ఎప్పుడు వచ్చునో కదా. చక్కని కర్ణకుండలములను ధరించిన వారై ఉన్నతములైన ధనుస్సులను ఖడ్గములను చేతబట్టి శిఖరములతో కూడిన పర్వతముల వలె ఒప్పుచూ రామలక్ష్మణులు అయోధ్యలో ప్రవేశిస్తూ ఉండగా చూచెడి భాగ్యము ఎప్పటికి సమకూరునో ఏమో. సీతారామ లక్ష్మణుల రాకతో మిగుల సంతసించిన కన్యలు బ్రాహ్మణోత్తములకు పువ్వులను పండ్లను సమర్పిస్తూ అయోధ్యాపురికి ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించు శుభదినము ఎప్పటికి వచ్చునో కదా. పరిణతి చెందిన ప్రజ్ఞాశాలియు జ్ఞానవృద్ధుడును దేవతల వలె నిత్య యౌవన శోభలను కలిగి ఉండువాడును ధర్మజ్ఞుడును అయిన శ్రీరాముడు 3 సంవత్సరముల చిన్నారి వలె ముద్దు మురిపెములను గూర్చుచు నాయుడికి ఎప్పుడు చేరునో కదా. ఇది కౌసల్యాదేవి అమృత వాత్సల్యమునకు మచ్చుతునక. ఓ రాజా, నేను పూర్వజన్మలో పాలు త్రాగుటకై ఆరాటముతో తల్లుల పొదుగులను చేరిన దూడలను ఆ తల్లుల నుండి వేరు చేసిన క్రూరాత్మురాలనై
కసాయి దానినై ఉందును. లేనిచో నాకు ఈ దుర్గతి పట్టదు. ఇది నిశ్చయం సుమా. ఓ నరోత్తమ రాజా, లేగదూడకు తల్లి అయిన గోవునకు వలె నాకును పుత్రుడని నా ప్రాణము. క్రూర జంతువైన సింహము లేగదూడ నుండి ఆవును వలె దుష్టకైకేయి బలాత్కారముగా నన్ను నా పుత్రుని నుండి దూరం చేసింది. నా శ్రీరాముడు సర్వశాస్త్ర కోవిదుడు, సకల సద్గుణముల పెన్నిధి. నాకు అతడు ఒక్కడే కొడుకు. అట్టి నా ముద్దుల పట్టికి దూరముగా నేను బ్రతకజాలను. ఆ జానుబాహువు మిక్కిలి పరాక్రమశాలి అయిన నా అనుంగు కుమారుని చూడకుండా జీవింపగల శక్తి నాకు ఏమాత్రమూ లేదు. గ్రీష్మకాలమునందు తీక్ష్ణ ప్రతాపంతో నుండు సూర్యభగవానుడు తన వేడి కిరణములచే భూమిని తపింపచేయునట్లు పుత్రుని ఎడబాటు వలన కలిగిన ఈ శోకాగ్ని నన్ను తీవ్రముగా దహించి వేయుచున్నది. వాల్మీకి మహర్షి విరచితమయ్య ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 43వ సర్గము సంపూర్ణం. శుభం.